రేపటి నుండి 2035 వరకు తులారాశి వారికి వచ్చే ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. అసలు తులారాశి వారికి 2035 వరకు ఏం జరగబోతుంది? అసలు తులారాశి వారికి ఏ వ్యక్తి కారణంగా ఎటువంటి సందర్భాలు ఎదుర్కోబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం తులారాశి వారి జీవితంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఒక అద్భుతమైన మార్పు గురించి. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం, మీ భాగ్యాన్ని తిరగబడే విధానం. 2035 వరకు మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనల శ్రేణి అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడని వారు తర్వాత అప్పుడు తెలుసుకుని ఉంటే బాగుండేది అని అనుకుంటారు. చివరి వరకు తప్పకుండా చూడండి. తులారాశివారి స్వభావం, గత బాధలు. తులారాశివారు అంటే సమతుల్యత, ప్రేమ, నమ్మకం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నమ్మిన వారే మోసం చేయటం, సహాయం చేసిన వారు దూరం కావటం, మనస్సులో చెప్పుకోలేని బాధలు. మీరు బయటకు నవ్వుతున్న లోపల మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇది అంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి కోసం దేవుడు మిమ్మల్ని సిద్ధంగా చేస్తున్నాడు కాబట్టి. రేపటి నుంచి మొదలయ్యే మార్పులు. రేపటి నుంచి తులారాశి వారికి శుక్రగ్రహం ప్లస్ గురుగ్రహం కలిపి ఒక ప్రత్యేకమైన యోగాన్ని సృష్టిస్తున్నాడు. దీని ఫలితం ఏమిటి అంటే అనుకోకుండా ఒక వ్యక్తితో పరిచయం, గతంలో విడిపోయిన వ్యక్తి మరలా రావటం, లేదా ఇప్పటి వరకు పట్టించుకోని వ్యక్తి ఒకేసారిగా దగ్గర కావటం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు? లక్షణాలు. ఈ వ్యక్తి లక్షణాలు ఇలా ఉంటాయి. మీ మాటలు పూర్తిగా వినే వ్యక్తి, మీ బాధలను నవ్వుగా మార్చగలిగిన శక్తి ఉన్నవాడు లేదా ఉన్నది. మొదట సాధారణంగా కనిపిస్తారు, కానీ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత అతని విలువ అర్థమవుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి వల్ల మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం అయితే తిరిగి వస్తుందనే చెప్పుకోవాలి. ప్రేమ వివాహ యోగం. తులారాశి వారి అవివాహితులకు ఈ వ్యక్తి జీవిత భాగస్వామి అయ్యే అవకాశం 90% ఉంది. వివాహితులకు జీవితంలో స్థిరత్వం, కుటుంబ సమస్యలు తగ్గటం, దూరమైన బంధాలు కలవటం. 2030 నాటికి మీ ప్రేమ జీవితం పూర్తిగా అయితే మారబోతుందనే చెప్పుకోవాలి. ధనం అండ్ కెరియర్లో మార్పులు. ఈ వ్యక్తి కారణంగా కొత్త ఉద్యోగ అవకాశం, వ్యాపారాల్లో సహాయం, ఆర్థికంగా ఊహించని లాభాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. 2035 కల్లా తులారాశివారు ఇప్పటికి స్థిరపడడానికి 10 రెట్లు మెరుగ్గా స్థిరంలో ఉంటారనే చెప్పాలి. కానీ ఒక హెచ్చరిక ఉంది, తప్పక జాగ్రత్త పడవలసిన విషయం. ఈ వ్యక్తిని అహంకారంతో తక్కువగా చూడకండి. ఇతరుల మాటలను నమ్మి దూరం చేసుకోకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ ఒక్క తప్పు చేస్తే అద్భుతమైన అవకాశాలు చేజారిపోతాయనే చెప్పాలి. చివరి సందేశం అండ్ రెమెడీ. రేపటి నుంచి ప్రతి శుక్రవారం తెల్ల పువ్వులు, గ్రంథం, ఓం శుక్రాయ నమః అని 11 సార్లు ఈ చిన్న పని చేస్తే ఆ వ్యక్తి మీతో బంధం బలపడుతుందనే చెప్పుకోవాలి. అయితే గత జన్మ బంధ కోణం. మిత్రులారా, ఇది విన్నాక కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. తులారాశి వారు జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి ఈ జన్మలో కొత్తవారు కాదు. అతను లేదా ఆమెతో మీకు గత జన్మ బంధం ఉంది అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అందుకే మొదటిసారి కలిసినా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మాటలు లేకపోయినా మనసు కలిపేస్తుంది. దూరమైన వాళ్ళు మరల గుర్తుకు వస్తారనే చెప్పాలి. ఇది సాధారణ ఆకర్షణ కాదు, ఇది రుణానుబంధం అని కూడా చెప్పవచ్చు. ఎందుకు ఇప్పుడే వస్తున్నారు? మీరు అనుకుంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? దీనికి కారణం తులారాశివారు ఇప్పుడే ఓపిక నేర్చుకుంటున్నారు, మౌనం విలువ తెలుసుకుంటున్నారు, బాధలో బాగా బలంగా మారుతున్నారు. దేవుడు ఎప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు కాకుండా బలంగా మారుతున్నప్పుడే ఇస్తాడు అని. మొదటి బాధ, తర్వాత ఆనందం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన వెంటనే మొదట కొద్దిగా బాధను కలిగించవచ్చు. ఎందుకు అంటే
అతని మాటలు మీ మనస్సును కుదిపేస్తాయి. మీరు దాచుకున్న నిజాలను బయటకు తీస్తాడు. మీలోని భయాలను ఎదుర్కొనేలా చేస్తాడు. కానీ అదే వ్యక్తి తర్వాత మీ కన్నీళ్లకు కారణం కాకుండా మీ నవ్వులకు కారణం అవుతాడనే చెప్పాలి. తులా రాశి వారికి దేవుడి హెచ్చరిక. ఈ వ్యక్తి విషయంలో దేవుడు ఒక హెచ్చరిక కూడా ఇస్తాడు. జాగ్రత్తగా వినండి. మూడో వ్యక్తి మాటలు నమ్మకండి. ఇతను సరైన వాడా కాదా అని చెప్పేవాళ్ళు వస్తారు. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఈసారి మీరు వినవలసింది మీ మనస్సు మాట మాత్రమే. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత జరిగే సంకేతాలు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ముందు ఈ సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. పదే పదే ఒకే సంఖ్య కనిపిస్తుంది. పాత ఫోటోలు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నిద్దట్లో అతని ముఖం కనిపిస్తుంది. అకస్మాత్తుగా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇవి కనిపిస్తే అతను చాలా దగ్గరగా ఉన్నాడని అర్థం అయితే చేసుకోండి. శక్తివంతమైన చిన్న ఉపాయం. ఈ వ్యక్తితో బంధం బలపడాలి అంటే ప్రతి శుక్రవారం రాత్రి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. ఈ మాట చెప్పండి. నా జీవితంలోకి రావాల్సిన వ్యక్తిని సరైన సమయంలో సరైన రూపంలో నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఇది మంత్రం కాదు, కానీ దేవుడి సంకల్పం వేగంగా పనిచేసే మాట అనైతే చెప్పవచ్చు. తులా రాశి వారికి లైఫ్ టైం రహస్యం. మిత్రులారా, తులా రాశి వారు రేపటి నుంచి 2035 వరకు జీవితంలో ఒకేలా ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద మలుపు అయితే తిరుగుతుందనే చెప్పుకోవాలి. 2025 నుంచి 2027 వరకు ఆ వ్యక్తి అంటే ఏంటి, 2028 నుంచి 2030 వరకు భావోద్వేగన పరీక్ష, 2031 నుంచి 2033 వరకు స్థిరత్వం అండ్ ఎదుగుదల, 2034 నుంచి 2035 వరకు జీవితంలో సెటిల్మెంట్. ఈ మొత్తం మలుపుల వెనుక ఆ ఒక్క వ్యక్తి మూలం కారణం అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుంది. మొదట ఆ వ్యక్తి చాలా మౌనంగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడడు, తన గురించి ఎక్కడా చెప్పడు. కానీ మీ మాటలను గుర్తుంచుకుంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు అతని నిజస్వరూపం అయితే బయటపడుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది అతను లేదా ఆమె నా జీవితంలోకి ఎందుకు వచ్చారో అని. అయితే తులా రాశివారి మైండ్ గేమ్. తులా రాశివారి బలహీనతలు ఏమిటి అంటే అతిగా ఆలోచించడం. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తే అవకాశాలు చేజారిపోతాయి. అందుకే దేవుడు చెబుతున్న సందేశం అని కూడా చెప్పవచ్చు. అన్నిసార్లు బుద్ధే కాదు, కొన్నిసార్లు మనస్సు మాట కూడా వినాలి. ఆ వ్యక్తి చెప్పిన రహస్యాలు. ఆ వ్యక్తి మీతో ఒక నిజాన్ని చాలా రోజులుగా అయితే దాచిపెడుతున్నాడనే చెప్పవచ్చు. గతంలో జరిగిన ఒక తప్పు, లేదా మీ గురించి ముందుగానే తెలిసిన ఒక విషయం, లేదా మీపై ఉన్న భావం అనే చెప్పాలి. అది ఆ నిజాన్ని బయట పెట్టే రోజు మీ జీవితం అయితే పూర్తిగా మారుతుందనే చెప్పాలి. కొంతమందికి ఇది కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది, మరి కొందరికి ఆనందంతో నిద్ర రాదు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులా రాశి వారి జీవితం 2035 వరకు ఏ విధంగా మారబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.